వెల్కమ్ బ్యాక్ టు జెర్సీ వార్స్. నిన్నైతే డబుల్ హెడర్ మ్యాచ్ అయింది, మళ్ళీ ఈ రోజు డబుల్ హెడర్ మ్యాచ్ అయితే ఉంది. మనం ఆనవాయితీ ప్రకారం డబుల్ హెడర్ డే రోజు మనమే విన్ అవుతున్నాం. సో నిన్న ఎస్ఆర్హెచ్ కి పంజాబ్ కి మ్యాచ్ అయింది. పంజాబ్ లో ఎస్ఆర్హెచ్ స్టార్ట్ అయితే బాగానే ఇచ్చింది, 6 hours లో 105 runs కొట్టారు. ఆ ఊపు చూస్తే సింపుల్ గా 300 కాదు కానీ ఒక 250 కొట్టాల్సింది, కానీ వరస్ట్ గా 219 దగ్గర అయిపోయారు. సో మన పంజాబ్ అయితే అలవాగ్గా చేస్తారు దాన్ని. దాంట్లో మన సర్పంచ్ సాబ్, మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే చాలా బాగా ఆడాడు. సో ఆ మ్యాచ్ అయితే మనం ఈజీగా విన్ అయిపోయాం. సో దాంతో 2 points మనం తీసుకున్నాం. అలాగే రెండో మ్యాచ్ సిఎస్కే ఫస్ట్ బోని కొట్టిన మ్యాచ్ ఈ సీజన్ లో. 3 మ్యాచ్ల నుంచి సిఎస్కే కృష్ణ చేతిలో ఉంది, ఒక్క మ్యాచ్ విన్ అవ్వాలి. దానికి తోడు 3 మ్యాచ్ల్లో కీ ప్లేయర్ సంజు శాంసన్ అవుతానన్నాడు. 3 మ్యాచ్ల్లో కూడా సింగిల్ డిజిట్ రన్స్, అంటే 3 సింగిల్ కలిపితే 3 digits. అయితే ఒక్క మ్యాచ్ లో మనం కొట్టి చూపించాం మన చేతిలోకి వచ్చాక. నిన్న సెంచరీ కొట్టి చూపించారు, ఫస్ట్ సెంచరీ ఈ సీజన్ లో సంజు శాంసన్. అది మన చెయ్యికి తన చెయ్యికి ఉన్న డిఫరెన్స్ అనమాట. అందుకు చెన్నైతో అయితే ఇక వరుసగా కొట్టిస్తూనే ఉంటాం మ్యాచెస్. సో నిన్న వాళ్ళు ఢిల్లీ బాగానే పోరాడారు లాస్ట్ లో, బట్ విన్ అవ్వలేకపోయారు. సో 2 మ్యాచెస్ మనమే విన్ అయ్యాం. తను ఏమనుకుంటున్నాడు తన మాటలో విన్నాం. కృష్ణ, వాట్ డూ యూ ఫీల్? నిన్న చెన్నై మ్యాచ్ లో అయితే గ్లౌ చేయించలేదు కాబట్టి అక్కడ అవుట్ అయిపోయాడు. ఉండుంటే లాస్ట్ బాల్ వరకైనా ఎల్లున్నాం కాబట్టి అక్కడ అన్ఫేర్ అయిపోయింది. ఆ ఒక్క రీజన్ వల్ల ఓడిపోయింది అనుకుంటున్నావా? ఎందుకు ఆ ఒక్క రీజన్ వాళ్ళు గెలిచి కదా. అవును, గ్లౌ చేయించలేదు అంటే అది ఎంపైర్ చేతిలో ఉంది, కానీ సిఎస్కే టీం చేతిలో లేదు అనుకుంటున్నాను. అక్కడ అయ్యింది, అక్కడ సిఎస్కే టీమ్ అని చెప్పున్నా అయ్యిండు, వాళ్ళు చెప్పలేదు, ఎంపైర్లు ఒప్పుకోలేదు. గ్లౌజ్ బాగాలేదని చెప్పినప్పుడు కూడా ప్లేయర్ ఒప్పుకోలేదు అనమాట. అంటే అక్కడ ప్రోటోకాల్ ఉందంట, అది కరెక్ట్ గా తెలియదు మనకి. మనకు తెలిసింది ఏంటంటే ఓవర్ మధ్యలో అలాగే అవసరం, ఓవర్ అయ్యాక చేంజ్ చేసుకున్నారంట. ఒక్కడి వల్ల గెలిచేస్తామంటే అలాగైతే ఎల్ఐజీ మ్యాచ్ కూడా ఒక్కడి వల్ల గెలిచింది ఆ రోజు అయితే. నేను అలాగే ఒక్కడి వల్ల గెలిచేస్తాను, ఒక్క రీజన్ వల్లే ఓడిపోయింది అని అడిగాను. ఒక్కడి వల్ల ఒక్క రీజన్ వల్ల నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయాడు, ఎడ్జి తగిలేసి. అందువల్లే అని చెప్పలేం కదా, ఖచ్చితంగా ఆనాల్సింది. ఎందుకు గ్లౌ చేయడానికి ఒప్పుకోవట్లేదు అని, ఆడడానికి ఎందుకు ఒప్పుకున్నాను నెక్స్ట్ బాల్? మరి అంతే, మరి ఒప్పుకోకపోతే మరి ఎలాగైనా ఫేస్ చేయాలి, ఆడాలి కదా. ఆడాలి, ఆడేటప్పుడు అవుట్ అవ్వకూడదు, క్యాచ్ బాల్ అయిపోతున్నాయి, నార్మల్ గా ఆడాలంటే ఇంకా ఆడతాడు. ఓవర్ ముందే చేంజ్ చేసుకోవాల్సింది కదా గ్లౌ. మరి బాగుంది అయితే. ఎప్పుడు తడి అయిపోద్ది, ఎప్పుడు గ్రిప్ ఉంటుంది అది ముందే తెలుస్తుంది. ఆ బాల్ కి అది చెమట ఉంచింది, గ్రిప్ వదిలిపోయింది. ఆ బాల్ తో మారిస్తామంటే ఒప్పుకోలేదు, అంత టైం అయిపోతుంది. గ్లౌజ్ మార్చుకోలేదు, ఎంపైర్ ఒప్పుకోలేదు. ఇప్పుడు చెన్నై టీం వాళ్ళు పర్లేదు మార్పించుకోండి అని అనాలి కదా. చెన్నై అడగలేదు కదా, మేము మార్చుకోండి ఓకేనా, చెన్నైకి అడుగుంటే చెన్నై ఒప్పుకునేదేమో. చెన్నై చేతిలో అక్కడ అన్ఫేర్ అయిపోయింది. అన్ఫేర్ అయిపోవడం వల్ల నెక్స్ట్ బాల్ ఎడ్జ్ అయిపోయి క్యాచ్ వెళ్ళిపోయింది. అన్ఫేర్ జరిగి ఉండొచ్చు, కానీ అది చెన్నై చేతిలో అయితే లేదు. ఎవరి వల్ల కాకపోయినా కూడా అయ్యింది, మొత్తానికి అన్ఫేర్ అయిపోయింది, నెక్స్ట్ బాల్ అయిపోయాడు. సో అది ఉన్నది ఏమో మొన్న చౌదరి కొట్టినట్టు నేను స్టంప్స్ కొట్టించాడేమో, కొట్టేవాడేమో, కానీ తక్కువ ఛాన్స్, దానికి ఎక్కువ ఛాన్స్ కొట్టడానికి కాదు. ఎల్ఎస్జి టీమ్ లో కూడా అలాగే తక్కువ ఛాన్స్, మొత్తం 1% వెళ్ళిపోయింది. అలాంటి అది పట్టుకుని వచ్చాడు కదా. నువ్వు చెప్పింది నిజమే, కానీ అది అవుద్ది. కానీ ప్రతి మ్యాచ్ ఉంటే ఖచ్చితంగా కొట్టేస్తున్నావు అనుకుంటే ముందంతా ఉన్నాడు కదా కొట్టాల్సింది. ఇంకా పెద్ద పెద్ద బ్యాట్స్మెన్లు ఉన్నారు కదా ముందు, వాళ్ళంతా కొట్టాల్సింది. అది ఒక్కదాని వల్ల అనేది రీజన్ చూపించడం కరెక్ట్ కాదు. అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండదు, అదే మెయిన్ రీజన్. అది కూడా ఒక రీజన్, అదే మెయిన్ రీజన్. అది ఒకటే రీజన్ అంటే లేకపోవడం వల్ల నెక్స్ట్ బాల్ ఎడ్జ్ అయిపోయింది, బ్యాట్ తిరిగిపోయింది చేతిలోనే. అదంతా కాదు, నేనైతే మ్యాచ్ చెన్నై గెలిచింది. నా టీంలకు వచ్చినప్పుడే అటువన్నీ అన్ఫేర్లు, బ్యాడ్ లెక్కలు అవన్నీ జరుగుతాయి. ప్రస్తుతానికి జాతకం ఏం బాగాలేదు. అవన్నీ కాదు, నీ చేతిలో ఉన్నప్పుడైతే చెన్నై విన్ అవ్వలేదు, మన చేతికి వచ్చాక ఫస్ట్ గెలిపించాం. సో నెక్స్ట్ నుంచి కూడా చెన్నై విన్ చేస్తాం. ఈ రోజు అయితే 2 మ్యాచెస్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ లో 2 teams కూడా కృష్ణవే. సో తన ఏ టీం తీసుకుంటే తన ఇష్టం. రెండో మ్యాచ్ మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ ఇన్ దిస్ సీజన్. గత వారం రోజుల నుంచి బజ్జ నడుస్తుంది, ఈ మ్యాచ్ కోసమే అంతా వెయిట్ చేస్తున్నారు. రోకో బికమ్స్ రో వర్సెస్ కో. సో రోహిత్ వర్సెస్ కోహ్లీ ఈ మ్యాచ్ లో చూడొచ్చు ఎలా అవుతుందో. ఈ మ్యాచ్ అయితే ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి. తను రోహిత్ శర్మ ఫ్యాన్, ముంబై తన టీము, నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్, ఆర్సీబీ మా టీము. సో తన టీం కి నా టీం కి రెండో మ్యాచ్ అయితే ఈ రోజు నైట్ మ్యాచ్ ఉండబోతుంది. ఈ రోజు ఉండబోయే మధ్యాహ్నం మ్యాచ్ అయితే 2 teams కూడా కృష్ణవే. సో తన ఏ టీం తీసుకుంటూ తన ఇష్టం. ఎల్ఎస్జి తీసుకుంటున్నాను. ఎల్ఎస్జి ఒక్కసారి ఆలోచించుకో, కావాలంటే 2 నిమిషాలు టైం తీసుకో, కొంచెం వాటర్ తాగి నెమ్మదిగా ఆలోచించు. ఎల్ఐజీ అంటే సరే, మనమైతే తను గుజరాత్ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ గుజరాత్ తో కూడా విన్ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలాగే 2 టీంలు తను గుజరాత్ వర్సెస్ డీసీ అయినప్పుడు అనుకుంటా మ్యాచ్ కోరి మరి డీసీ తీసుకున్నాడు, ఒక్కరంతా ఓడిపోయారు. అదైతే ఢిల్లీ గెలాల్సిన మ్యాచే, కానీ నాకు అలా ఇవ్వడం వల్ల జీటీని గెలిపించాను. సో ఈ రోజు కూడా జీటీని మనం దగ్గర ఉండి గెలిపిద్దాం. మన కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఫామ్ లో ఉన్నాడు, మొన్న మ్యాచ్ కూడా ఆడాడు. సో ఈ రోజు సాయి సుదర్శన్ కూడా ఆడతాడు, జాస్ బట్లర్ కూడా ఫామ్ లోకి వచ్చాడు.
సో ఈ రోజు అయితే మన టాప్ 3 వచ్చేసి ఖచ్చితంగా గుజరాత్ వైపు నుంచి కీ ప్లేయర్స్ అవుతారు. ఈ రోజు మ్యాచ్ అయితే మనం అక్కడ జీటీ గెలుస్తాం. రెండో మ్యాచ్ అయితే చాలా టఫ్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఎవరైనా గెలవచ్చు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో చూద్దాం, దాన్ని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. నువ్వు ఫస్ట్ మ్యాచ్ లో నీ కీ ప్లేయర్స్ ఎవరు అనుకుంటున్నావు? నేనైతే పంత్ సార్ ఆడతాడు అనుకుంటున్నాను. నెక్స్ట్ మిచిల్ మార్క్స్ కూడా ఫామ్ లో ఉన్నాడు, ఆడతాడు. నెక్స్ట్ దిగ్వేస్ లాటి కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు, వికెట్లు కూడా తీస్తాడు. నెక్స్ట్ సెకండ్ మ్యాచ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రోజు ఆరెంజ్ క్యాప్ మాత్రం రోహిత్ శర్మ తలపైకి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాగా కసి మీద ఆడతాడని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ బుమ్రా ఎలాగలేకన్నా ఈరోజు ఒక 2-3 వికెట్లని తీస్తాడు అంతే. నేనైతే ఫస్ట్ మ్యాచ్ నుంచి అయితే మన టాప్ 3 వచ్చేసరికి ముగ్గురు కీ బ్యాటర్స్ అవుతారు. బౌలింగ్ లోకి వచ్చేసరికి రషీద్ ఖాన్ అండ్ మొహమ్మద్ సిరాజ్ ఈ రోజు అయితే క్లిక్ అవుతారు అనిపిస్తుంది. లాస్ట్ టైం అయితే లాస్ట్ లో రన్స్ కి వెళ్ళాడు. అసలు ఢిల్లీ టఫర్ గా ఇచ్చింది అంటే సిరాజ్ వల్లే అనుకోవాలి. సిరాజ్ ఢిల్లీకి డ్యూటీ చేస్తాడు అక్కడ. తర్వాత లాస్ట్ లో డేవిడ్ మిల్లర్ మళ్ళీ జీటీకి డ్యూటీ చేశాడు కాబట్టి అక్కడ జీటీకి విన్ అయింది. సో ఈ రోజు సిరాజ్ క్లిక్ అవ్వాలి. సో రషీద్ ఖాన్ కూడా లాస్ట్ టైం స్పిన్ బాగా వేసాడు, తన వల్ల మ్యాచ్ అక్కడి వరకు వచ్చింది. సో రషీద్ కూడా కీ బౌలర్ అవుతాడు. నెక్స్ట్ రెండో మ్యాచ్ కి వచ్చేసరికి ఆర్సీబీ నుంచి ఈ రోజు దేవదత్ పడికల్ అండ్ విరాట్ కోహ్లీ కీ బ్యాటర్స్ అవుతారు. బౌలింగ్ వచ్చేసరికి ఈ రోజు జాస్ హెజ్ల్వుడ్, తనకి అయితే రోహిత్ శర్మ మీద మంచి రికార్డ్ ఉంది. సో జాస్ హెజ్ల్వుడ్ అనేది క్లిక్ అవుతాడు. అండ్ స్పిన్ లోకి వచ్చేసరికి కృణాల్ పాండ్యా, లాస్ట్ మ్యాచ్ కూడా తనే బాగా ఆడాడు మ్యాచ్ ఓడిపోయినప్పటికి కూడా. సో కృణాల్ పాండ్యా అయితే ముంబైతో కనిపిస్తే రోహిత్ శర్మ బయటకు పంపిస్తాడు సార్. ఎవరైనా అంత ఉన్నది ఆస్ట్రేలియా ప్లేయర్లకి. అదే ఆస్ట్రేలియా ప్లేయర్ మీద రికార్డ్ అయితే సరిగ్గా లేదు హెజ్ల్వుడ్ తో. అదే T20 వరల్డ్ కప్ లో నెలకొట్టాడు ఆస్ట్రేలియా. T20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా బౌలర్స్ అంటే అక్కడ స్టార్క్ ని కొట్టాడు. ఇప్పుడు హెజ్ల్వుడ్ కొడతాడు. సరే మ్యాచ్ అయ్యి కదా మాట్లాడదాం. మన బౌలింగ్ వచ్చేసరికి కృణాల్ పాండ్యా అయితే ఖచ్చితంగా ఈ రోజు కీ బౌలర్ అవుతాడు. స్పిన్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. సెకండ్ మ్యాచ్ రెడ్ హార్ట్స్ నిండిపోవాలి. ఆర్సీబీ విన్ అవుతుందనేసి ఆర్సీబీ అని రెడ్ హార్ట్స్ తో నింపి చెప్పక్కర్లేదు, ఎందుకంటే బ్లూ హార్ట్స్ తో నిండిపోతుంది. అలాగే సరే చూద్దాం, మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు జెర్సీ వార్స్.